కీర్తనల గ్రంథము మూడవ కీర్తనను మనము ఈరోజు వినబోతా ఉన్నాము. ఇప్పటి వరకు దాదాపు 60 కీర్తనలు విన్నాము. మరి ఈ ప్రయాణంలో మూడవ కీర్తన నుండి మనము కీర్తన తర్వాత కీర్తన చెప్పుకుంటూ 25వ కీర్తన వరకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాము. కొత్త నిబంధన గ్రంథంలో ఒక పుస్తకము కంప్లీట్ చేసిన తర్వాత మరి మనం వచ్చి కీర్తనల గ్రంథంలోకి వచ్చి కొన్ని కీర్తనలను వింటున్నాము. సంఘముగా మనం కీర్తనలు వినాలి. మన దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఆయన ఏం చేశాడో, ఏం చేస్తున్నాడో, ఏం చేయగలడో మనం తెలుసుకోవాలి. తెలుసుకొని మన జీవితాలను ఆయనకు సంపూర్ణంగా సమర్పించి, ఆయన మహిమ కోసం మనం జీవించాలంటే మనకు కీర్తనలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఇవి పాటలు. ఇశ్రాయేలీలు దేవుని ఆరాధనలో పాడుకునేటువంటి చక్కటి పాటలు కీర్తనలు. కీర్తనల్లో చాలా రిచ్ థియాలజీ ఉంది. అంటే దేవుడెవరో మనకు ప్రాముఖ్యంగా కీర్తనలు చెప్తాయి. ఆయన ఏం చేశాడో, ఏం చేయగలడో గూడా కీర్తనలు చెప్తాయి. అంతేకాదు కీర్తనలు రాసినటువంటి భక్తులు వాళ్ళ జీవితాలలో నుండి రాశారు కాబట్టి, పరిస్థితులలో నుండి రాశారు కాబట్టి, వ్యక్తిగతంగా మనుషులెళ్ళేటువంటి పరిస్థితులు, వాళ్ళ భావోద్రేకాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ సంతోషము అన్నీ గూడా మనము అనుభవించగలుగుతాం. మనం చూడటం మాత్రమే కాదు గానీ, వాటిని మనము అనుభవించగలుగుతాము. కాబట్టి ఈరోజు మనము మూడవ కీర్తనని చదవటం మొదలు పెడదాము. మూడవ కీర్తన పెద్ద కీర్తనేం కాదు. మూడవ కీర్తన చిన్న కీర్తనే. 8 వచనాలున్నాయి. 8 వచనాల్లో గూడా పెద్ద వచనాలు గూడా కాదు. చాలా చిన్న వచనాలు. ఈ వచనాలను అర్థం జేసుకోవటం కష్టం గూడా కాదు. మీరు మామూలుగా మీ బైబిల్ ఓపెన్ జేసి మూడవ కీర్తన చదివితే మీకు అర్థం గాలేదు అన్నటువంటి పాయింట్ అయితే నాకు దెలిసి ఏమి ఉండదు. అంత చక్కగా, అంత సింపుల్‌గా అర్థమయ్యేటువంటి కీర్తన మూడవ కీర్తన. మూడవ కీర్తనను దావీదు రాశాడు అని పైన మనం మూడవ కీర్తన మొదటి వచనం పైన ఉంది. దావీదు రచించినటువంటి కీర్తన. ఈ కీర్తన ఎందుకు ప్రాముఖ్యం అంటే మన జీవితాలలో ఈ కీర్తన దావీదు రాసినప్పుడు దావీదు చాలా కష్టంలో నుంచి వెళ్తున్నాడు. నేను కష్టమని గూడా అనను. మేబీ మనం అనాల్సిన మాట ఏంటంటే తన జీవితంలో తను ఊహించినటువంటి ఒక మహా ఉపద్రవమే కలిగింది. గొప్ప సంక్షోభం కలిగింది తన జీవితంలో. ఇలాంటి ఉపద్రవాలు, లేకపోతే సంక్షోభాలు, లేకపోతే బాధ, కష్టము మనిషి జీవితాలలో ప్రతిరోజు రావు. లేకపోతే సంవత్సరానికి ఒకసారి రావు. అలాంటి బాధ కాదు ఈ బాధ. ఈ బాధ ఎలాంటి బాధ అంటే జీవిత కాలంలో మేబీ కొన్ని సార్లు మాత్రమే వస్తది. అలాంటి బాధ ఒక బాధ దావీదు జీవితంలోకొచ్చింది. దావీదు తను తట్టుకోలేని పరిస్థితిలో, తనకి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఏం జేశాడో ఈ కీర్తన మనకు తెలియజేస్తుంది. తనకు చాలా తట్టుకోలేనంతటువంటి కష్టము వచ్చింది. ఆ కష్టము మన జీవితాల్లో గూడా కొన్నిసార్లు కష్టాలొస్తాయి. మనము తట్టుకోలేని, భరించలేని, కుంగిపోయి చనిపోతామేమో అన్న విధమైనటువంటి కష్టాలు మన జీవితాల్లో గూడా వస్తాయన్నమాట. ఉదాహరణకు మనకు క్యాన్సర్ వచ్చిందనుకోండి. క్యాన్సర్ వచ్చి డాక్టర్ గారు నీకు ఎక్కువ సమయం లేదు. నువ్వు మాక్సిమం బ్రతికితే 6 నెలలే బ్రతుకుతావు అని చెప్పాడనుకోండి. మన జీవితాలలో ఎవ్వరు ఊహించినటువంటిది మహాభయంకరమైనటువంటి కష్టము వచ్చింది. అంతేకాదు మనం ప్రేమించి మనము ఎంతో ఇష్టపడేటువంటి వ్యక్తి మన జీవితాల్లో ఉన్న వ్యక్తి చనిపోయాడనుకోండి. చనిపోయినప్పుడు గూడా మనము తట్టుకోలేము. అంతేకాదు కొన్నిసార్లు ఆపదలు అనేటువంటియి ఎవరి నుంచో రావు. మనతో పాటున్న వ్యక్తుల నుంచే వస్తది. నిజానికి ఈ కీర్తనలో దావీదుకొచ్చినటువంటి ఆపద తన సొంత కుమారుడి నుంచే వచ్చింది. తన సొంత కొడుకు నుంచే వచ్చిందనమాట. చాలా పెద్ద ఆపద తన సొంత కొడుకు నుంచే వచ్చింది. సో, మన జీవితాల్లో గూడా ఇలాంటి కష్టాలు ఎవరి వలనో రావు. మన వల్లనే, మన కుటుంబంలోనే, మన కుటుంబ వ్యక్తుల ద్వారానే మన జీవితాల్లోకి అలాంటి కష్టాలు వస్తా ఉంటాయి. చాలా వేదన కలుగుతది. చాలా చింత కలుగుతది. యాంగ్జైటీ అంటాం గదా! వరీ, యాంగ్జైటీ, ఫియర్ భయం కలుగుతది. శరీరంలో ఉన్నటువంటి ప్రతి అణువు గూడా ఆ ఒత్తిడికి గురవుతది. గురయ్యి అరే! ఈ ఒత్తిడి వలన నా శరీరానికి ఏమైపోతది? నా మైండ్‌కి ఏమైపోతది? నేను ఈ భయంలో, ఈ ఆలోచనలో నేను కుప్పకూలిపోతానా? నేను బ్రతకనా? అసలు దీంట్లో నుంచి నేను బయటకు వస్తానా? అనేటువంటి మహా సంక్షోభము మన జీవితాల్లో కూడా రావటానికి అవకాశం ఉంది. దావీదు జీవితంలో వచ్చింది.
పారిపోయాడు అనేటువంటి మాట మనం చూస్తాం కదా! 3వ కీర్తన పైన అబ్షలోమును కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. అంటే ఒక వ్యక్తి పారిపోయాడు అంటే అర్థం ఏంటంటే తను భద్రత ఎతుక్కుంటున్నాడు. తనకు భద్రత లేదు. తన లైఫ్‌కి భద్రత లేదు. ఆ భద్రతను వెతుక్కుంటూ ఎక్కడికో పారిపోయినటువంటి పరిస్థితుల్లో రాసినటువంటి కీర్తన ఈ కీర్తన. నేను మిమ్మల్ని అందరినీ కీర్తన చదువుతుండగా నేను మిమ్మల్ని అడిగేదేంటంటే, మీ జీవితాలలో గూడా మీరు ఊహించినటువంటి మహా ఉపద్రవమే వస్తే గనక, కష్టం వస్తే గనక, తట్టుకోలేని బాధొస్తే, భయమొస్తే మీరేం జేస్తారు? నేనేం జేస్తాను? మనం ఏం జేయాలి? ఏం చేయాలో దావీదు తన జీవితం ద్వారా మనకు చూపిస్తున్నాడు. దావీదు ఏం చేశాడో ఈ కష్టం వచ్చినప్పుడు ఈ కీర్తనలో రాశాడు. రాసి పాటలాగా రాసి ఇశ్రాయేలీయులకి ఇచ్చాడు. ఇదిగో నా జీవితంలో ఎంత ఉపద్రవం వచ్చింది, ఎంత సంక్షోభం వచ్చింది. నా జీవితంలో నా సొంత కుటుంబంలో ఉన్న నా కొడుకే నా మీద కుట్ర చేశాడు. కుట్ర అనే మాట మీకు అర్థమవుతది కదా! కూప్ అంటాం మనం ఇంగ్లీష్‌లో. కుట్ర, తిరుగుబాటు. తన సొంత కొడుకే తన తండ్రిని చంపాలని, తన తండ్రి రాజ్యము తీసుకోవాలనేటువంటి కుట్ర చేశాడు. అలాంటి సమయంలో రాజుగా ఉన్న దావీదు ఏం జేశాడో, ఎవరిని ఆశ్రయించాడో, ఎలా ఆశ్రయించాడో మనకు ఈ మూడో కీర్తన చెప్తుందనమాట. మూడో కీర్తనలో యెహోవాను మనము ప్రతి వచనంలో చూస్తాం. ఒక వచనంలో తప్ప. మీరు దయచేసి మన మైండ్ అంతా గూడా ఈ కీర్తన చదువుతా ఉన్నప్పుడు, మన మనసంతా గూడా దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు అనే సత్యం మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. నేను పరిస్థితులను వివరిస్తాను. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి దావీదు చుట్టూ. నేను వివరిస్తాను పరిస్థితులను. పరిస్థితులు బాగలేదు. మనుషులు మోసం చేశారు. తన జీవితంలో కుట్ర జరిగింది. తను బతుకుతాడో, చనిపోతాడో తెలియకుండా పారిపోతా ఉన్నాడు. కొండలు ఎక్కుతా ఉన్నాడు. కొండలు దిగుతా ఉన్నాడు. లోయల్లోకెళ్తా ఉన్నాడు. లోయల్లో నుంచి బయటికి వస్తా ఉన్నాడు. నదులు దాటుతా ఉన్నాడు. చీకటొస్తుంది. వెలుతురొస్తుంది. ఇవన్నీ చూసుకుంటూ తన ప్రాణమును తన చేతిలో పెట్టుకొని పరిగెడతా ఉన్నప్పుడు గూడా దావీదు మనసులో ఎప్పుడూ హృదయం నిండా నిండినటువంటి వ్యక్తి యెహోవా. యెహోవాను మనము ఈ కీర్తనలో ప్రతి వచనంలో చూస్తాం. మీరు మొదటి వచనంలో చూడండి. యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. రెండవ వచనంలో దేవుడు అనేటువంటి మాట చూస్తాం. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. మూడవ వచనంలో మరలా యెహోవా నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నాను. నాలుగో వచనంలో ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు, ఐదో వచనంలో యెహోవా నాకు ఆధారము. ఆరో వచనంలో మాత్రమే మనం యెహోవా అనే మాటను గాని, దేవుడు అనే మాటను గాని మనం చూడము. ఏడో వచనంలో యెహోవా లెమ్ము అనేటువంటి మాటను చూస్తాము. ఎనిమిదో వచనంలో రక్షణ యెహోవాది అనేటువంటి మాట చూస్తాము. అంటే కీర్తనలో ఆహ్, కష్టంలో, ఈ సంక్షోభంలో, ఈ విపత్తులో దావీదు చేసినటువంటి పని ఏంటంటే, తన దేవుణ్ణి ఆశ్రయించాడు. తన దేవుణ్ణి ఆశ్రయించాడు. మనందరికీ తెలుసు. దేవుడు కనపడట్లేదు కదా! దేవుడు అదృశ్యుడు కదా! దావీదుకి కనపడుతుందంతా ఏంటంటే కుట్ర జరిగింది. తన కుమారుడే తన మీద ఎదురు తిరిగాడు. తనను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. సైన్యాన్ని మోహరించుకున్నాడు. ఇప్పుడు తన ప్రాణాన్ని తన చేతిలో పెట్టుకొని కొండల్లో నుంచి, లోయల్లో నుంచి, నదుల్లో నుంచి పరిగెట్టుకుంటూ పారిపోతా ఉన్నాడు. పారిపోతా ఉన్న దావీదు ఆయనకు కొండలు కనిపించట్లేదు. ఆయనకు నదులు కనిపించట్లేదు. ఆయనకు సైన్యము కనిపించట్లేదు. ఆయనకు మనుషులు కనిపించట్లేదు. ఆయన మీద కుట్ర చేసిన తన కొడుకు కూడా కనిపించట్లేదు. ఎవ్వరూ కనిపించట్లేదు. తన మనసంతా ఎక్కడికి తిప్పాడు? ఎక్కడి వైపు తిప్పాడు?
దేవుని వైపు తిప్పాడు. డిఫికల్టీ ఏంటో చెప్పమంటారా? కష్టం ఏంటో చెప్పమంటారా? అదృశ్యుడైన దేవుడిని నువ్వు కష్టంలో చూడగలగాలి. చూడలేకపోయావనుకో అంటే అంతా నీకు కనపడుతుందంతా మనుషులే, నీకు కనపడుతుందంతా హాస్పిటలే, నీకు కనపడుతుందంతా కుట్రే, నీకు కనపడుతుందంతా విరోధులే, నీకు కనపడుతుందంతా శత్రువులే, వీళ్ళన్నీ చూస్తా ఉన్నావనుకో నువ్వు చూడాల్సిన ఆయన్ని చూడకుండా నువ్వు ఎవరిని చూడకూడదో, దేనిని చూడకూడదో అవన్నీ చూస్తాం. ఎందుకంటే అవన్నీ దృశ్యమైనవి. అదృశ్యుడైనటువంటి దేవుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వమును వ్యాపించున్న దేవుడు, మహోన్నతుడైన దేవుడు, పరిపూర్ణుడైన దేవుడు, ఆయనను చూడగలగాలి. అంత కష్టంలో నువ్వు ఆయనను చూడగలగాలి. ఈరోజు చనిపోతావని చెప్పినా, లేకపోతే 6 నెలల్లో చనిపోతావని చెప్పినా కూడా, ఎవరు ఏం చెప్పినా కూడా, నువ్వు చూడాల్సింది వాళ్ళని కాదు, నువ్వు చూడాల్సింది హాస్పిటల్ని కాదు, నువ్వు చూడాల్సింది డాక్టర్స్ని కాదు, నువ్వు చూడాల్సింది దేవుణ్ణి చూడాలి. దావీదు దేవుణ్ణి చూశాడు. దేవుడినే చూసాడు. నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, అంతమంది సైన్యం ఉంది కదా దావీదుతో కూడా. నా సైన్యము పోరాడుతది. ఐ మీన్ దావీదు గురించి మీకు తెలీదు. దావీదు చాలా గొప్ప యోధుడు. చాలా గొప్ప యోధుడు. ఎన్నో యుద్ధాలు చేసినటువంటి వాడు. అసలు దావీదు ఎదుట ఎవరు నిలబడలేరు. అలాంటి యోధుడు. అలాంటి యోధుడు ఏమనుకోవాలి, నేనెంత బలం గలవాడిని, నాకెంత సైన్యం ఉంది, ఎవరు కుట్ర చేసినా కూడా నేను వాళ్ళ జీవితాల్లోకి ఎళ్లి దాన్ని కుట్రని నేను తీసేయగలను, నేనెంత బలవంతుడినో అని దావీదు అనుకోలేదు. దావీదు ఏమనుకున్నాడో తెలుసా? నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. నా తలను నా దేవుడి మీద ఆనిస్తాను. నా హృదయాన్ని నా దేవుడి మీద ఆనిస్తాను. నా దేవుడు ఈ కష్టంలో నుండి నన్ను తప్పిస్తాడు. ఈ ఈ కీర్తనలో మనం ఇంకొకటి కూడా చూస్తాం. దేవుని కొన్ని లక్షణాలు నేను మీకు చెప్తాను. ఈ కీర్తన చెప్తది. అంటే డైరెక్ట్‌గా కీర్తనలో నుంచి మనకు కనపడవు గానీ, దీని హిస్టరీ మీకు అర్థమైతే గనక, అంటే ఈ కీర్తన వెనకాల జరుగుతుంది ఏంటి అని అర్థమైతే గనక, మీకు దేవుని గురించి 4 విషయాలు అర్థమవుతాయి. అదేంటంటే మొట్టమొదటిది, దేవుడు శిక్షిస్తాడంట. తన బిడ్డలు పాపం చేసినప్పుడు దేవుడు శిక్షిస్తాడు. ఆ శిక్షే దావీదు జీవితంలోకొచ్చింది. దావీదు జీవితంలోకి ఈ తుఫాను, ఈ ఉపద్రవము దానంతటదే రాలా. దేవుడు ఆ ఉపద్రవమును ఆయన జీవితంలో రానిచ్చాడు. గుర్తుపెట్టుకోండి. నా దేవుడు నా జీవితంలోకి ఏదైనా పంపించకుండా ఏది నా జీవితంలోకి రాదు. చాలాసార్లు మన జీవితాల్లో వచ్చే కష్టాలకు, మన జీవితాల్లో వచ్చే శ్రమలకు కారణము మనం చేసినటువంటి పాపమే. మనము దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నేను పాపం చేశాను నన్ను క్షమించండి అని అడిగినప్పుడు దేవుడు క్షమిస్తాడు గానీ, మనం ఇంకొకసారి చేయకుండా మనల్ని శిక్షిస్తాడు. శిక్ష మనకు చాలా బాధగా ఉంటది, భారంగా ఉంటది. దేవుడి బలమైన హస్తం వచ్చి మన మీద పడినప్పుడు మనం తట్టుకోలేం. కానీ దేవుడేమంటున్నాడో తెలుసా? "నువ్వు నాకు ప్రార్థన చేసావు గాబట్టి, నువ్వు నన్ను అడిగావు గాబట్టి, నేను నిన్ను క్షమిస్తున్నాను. కానీ నువ్వు చేసిన పాపానికి నిన్ను శిక్షిస్తాను. నీకు శిక్ష అవసరము. నువ్వు నా సారూప్యతలోకి మారాలంటే నీకు శిక్ష అవసరము." సో, ఇక్కడ ఈ కీర్తనలో రాజు, అభిషేకించబడినటువంటి రాజు. దేవుడే అభిషేకించాడు ఈయనని ఇశ్రాయేలీయులకు రాజుగా. అభిషేకించబడిన రాజు మీదకి ఎవ్వరు ఒక మాట మాట్లాడకూడదు, చెయ్యెత్తకూడదు. అసలు కుట్ర చేయటం ఏంటి? ఆ దేవుడు అభిషేకించిన రాజు మీద కుట్ర చేయటం ఏంటి? అసలు అలాంటిది ఎలా జరుగుతది? అలా జరగకూడదు. ఇశ్రాయేలీయులందరికీ తెలుసు, యాజకులందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. దేవుడు అభిషేకించినటువంటి రాజు మీదకి ఎవ్వరూ ఎళ్ళకూడదని తెలుసు. కానీ అలాంటి రాజు మీదకి ఇంత పెద్ద ఉపద్రవము కుట్ర రూపంలో వచ్చిందంటే, దేవుడు దాన్ని అలౌ చేయకుండా అది రాదు, రాలేదు. గుర్తుపెట్టుకోండి. మన జీవితాల్లో గూడా మనం మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, దేవుడు ఈ ఉపద్రవమును తన మీదకు రానిచ్చాడు. మీరు 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం, మీకు 12, 13 అధ్యాయాలు మనందరికీ తెలిసినటువంటి అధ్యాయాలే. 2వ సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో ఆయన పాపము చేస్తాడు. ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తాడు దావీదు. తర్వాత ఆ స్త్రీ యొక్క భర్తను గూడా మర్డర్ చేపిస్తాడు. సో, ఒక అడల్టరీ, ఒక మర్డర్ 2 చేసాడు. 2 చేసిన తర్వాత దేవుడు తన సేవకుడైనటువంటి మరి నాతాన్‌ను ఆయన దగ్గరికి పంపించి, ఆయనకు చెప్తాడు. "ఈ పాపం చేసింది నువ్వే. ఈ వ్యభిచారం చేసింది నువ్వే. పరాయి వాని భార్యను మీరు లాక్కొని తీసుకుంది నువ్వే. అంతేకాదు
అతనిని చంపించింది గూడా నువ్వే. కాబట్టి ప్రభువా నేనే చేశాను. నేను పాపం చేశాను అంటాడు. ఒప్పుకుంటాడు. నాతానొచ్చి చెప్పినప్పుడు నేను చేశాను అని ఒప్పుకుంటాడు కానీ దేవుడేమంటాడంటే, నువ్వు చేసినటువంటి పాపానికి శిక్ష మాత్రం నువ్వు తప్పించుకోలేవు. శిక్ష మాత్రం పడతది నీకు. వేరే వాళ్ళ జీవితాల్లోకెళ్ళి, వేరే వాళ్ళ కుటుంబాల్లోకెళ్ళి, వేరే వాని భార్యను లాక్కొని అతన్ని మర్డర్ చేయించినోడిని దేవుడు వదిలేస్తాడని మీరెందుకనుకుంటున్నారు? వదలడు. అంటాడు 12 అధ్యాయంలో 7 వచనంలో అంటాడు. నాతాను దావీదుని చూసి అంటాడు, "ఆ మనుషుడు నువ్వే" అంటాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయుల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి, నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి, నీ యజమానుని స్త్రీలను నీకు కౌగిట చేర్చి, ఇశ్రాయేలీయుల వారిని, యోధా వారిని నీకు అప్పగించింది. ఇది చాలదని నీవనుకొనిన యెడల నేను మరి ఎక్కువగా నీకిచ్చి ఉందును. నీవు యెహోవా మాటను తృణీకరించి, ఆయన దృష్టికి చెడుతనం చేసితివేమి. హిత్తీయుడు ఉరియాను కత్తి చేత చంపించి, అతని భార్యను నీకు భార్య అగునట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవతన్ని చంపించితివి గదా! నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్యగునట్టు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. అండర్‌లైన్ జేసుకోండి. ఈ కీర్తన ఎందుకు అబ్షలోము తన తండ్రి మీద ఎదురు తిరిగాడు? ఎందుకు జరుగుతుంది ఇదంతా మీరు అర్థం జేసుకోవాలంటే వెనకాల బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అనేటువంటిది మీరు అర్థం జేసుకోకపోతే గనక తప్పు అర్థం జేసుకోవడానికి అవకాశం ఉంది. నీ ఇంటి వారికి సదాకాలం యుద్ధము కలుగును. నా మాట ఆలకించుము. యెహోవానగు నేనే సెలవిచ్చినదేమనగా. ఇప్పుడు దేవుడేం మాట్లాడుతున్నాడు ఏంటి? నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. ఎంత క్లియర్‌గా ఉంది చూడండి. అంటే అబ్షలోము ఎందుకు కుట్ర చేస్తాడు? దేవుడు అలౌ చేయకుండా, దేవుడు అనుమతించకుండా తన కుమారుడే తన తండ్రి మీద అంత పెద్ద కుట్ర ఎలా చేస్తాడు? ఎలా చేస్తాడంటే చేయగలిగే ధైర్యము ఎలా వస్తది? ఎలా వస్తదంటే అన్నాడు. నీ ఇంటి వారి మూలంగా నేను నీకు అపాయమును పుట్టింతును. నీవు చూచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించుదును. పగటి యందు వాడు వారితో శయనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి. బెత్షెబతో అతను చేసింది రహస్యముగా చేశాడు. కానీ దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలీయులందరూ చూచుండగా పగటి యందే నేను చెప్పిన దాన్ని చేయింతును అనెను. చూడండి అప్పుడు అంటాడు, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపము పరిహరించును. నేను తప్పు చేశాను. నేను పాపిని. నేనే మర్డర్ చేశాను. నేనే వ్యభిచారం చేశాను. నేనే పరాయి వాని భార్యను లాక్కున్నాను అని ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే ఏమన్నాడు? నువ్వు చావో, బతుకుతావు. దేవుడు నీ పాపాన్ని క్షమించాడన్నాడు. కానీ శిక్ష ఉందా లేదా? శిక్షను ఏమన్నా తీసాడా దేవుడు? తీయలా. మీరు గుర్తుపెట్టుకోండి. మీరు గూడా మీ జీవితాలలో మీరు గనక పాపము చేసి దేవుడి దగ్గరికెళ్ళి ప్రభువా నా పాపము క్షమించు అంటే పాపము క్షమిస్తాడు. కానీ శిక్షను మాత్రం మీరు తప్పించుకోలేరు. శిక్ష పడతది. ఎందుకు పడతదంటే, శిక్ష పడకపోతే నువ్వు ఆయన బిడ్డగా ప్రవర్తించవు. శిక్ష పడితేనే నువ్వు ఆయన బిడ్డగా ప్రవర్తించడం మొదలు పెడతావు. కాబట్టి శిక్ష తప్పకుండా పడతది. ఈ మూడవ కీర్తన పై భాగం ఉంది గదా! మూడో కీర్తన పై భాగం ఏమనుంది? అబ్షలోమను తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. మన తెలుగు బైబిల్‌లో అది పైన రాసాడు గదండీ! కీర్తనకు పైన రాసాడు. నిజానికి అది మూడో అధ్యాయము మొదటి వచనం హీబ్రూ బైబిల్‌లో. మూడో అధ్యాయము మొదటి వచనం. అది ఎక్కడుండాలి? అది కీర్తనలో భాగమై ఉండాలి. మనం పైకి తీసుకెళ్ళి రాశారు. అంటే సందర్భం ఇది అని రాశారు గానీ, నిజానికి మీరు హీబ్రూ బైబిల్ చదివితే మూడో అధ్యాయం మొదటి వచనంలో దావీదు రచించిన కీర్తన అని మొదలవుతది. మూడో అధ్యాయం మొదటి వచనం మొదలవటం అలా మొదలవుతది. మీకు తెలుసు గదా! మనం తెలుగు ఇలా రాస్తాం గదా! హీబ్రూ ఇలా రాస్తారు. సో, నేను మూడో కీర్తన చదువుతున్నాననమాట. నా కంప్యూటర్‌లో చదువుతున్నప్పుడు మూడో కీర్తన మొదటి వచనము దావీదు రాసిన కీర్తన. తాను అబ్షలోమని తన కుమారుడి దగ్గర నుండి పారిపోయినప్పుడు రాసిన కీర్తన. సో, అలా ఉంటదనమాట. మూడో అధ్యాయము మొదటి వచనం. దానికి ప్రాముఖ్యత ఉంది. మీరు ఊరికినే అక్కడుంది ఇది ప్రేరేపించబడినటువంటి మాటలు కాదు అనుకోటానికి లేదు. ఇది ప్రేరేపించబడిన పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి రాయించినటువంటి మాటలే. పైనున్న మాటలు గూడా. ఈ కీర్తనలో పైనున్నటువంటి మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఇవి మనకి ఈ కీర్తన రాయటానికి కావాల్సినటువంటి
బ్యాక్‌గ్రౌండ్‌ని, సందర్భాన్ని తెలియజేస్తున్నాయన్నమాట. ఎవరి దగ్గర నుంచి పారిపోయాడు? ఎవరి దగ్గర నుంచి? అబ్షలోము. అబ్షలోమను తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. అబ్షలోము తన కుమారుడే. మీ అందరికీ తెలుసు. అబ్షలోము తన కుమారుడే. అబ్షలోము చాలా అందగాడు. మీ అందరికి తెలుసో తెలీదో మరి. చాలా అందగాడు. అరికాలు నుండి నడినెత్తి వరకు చాలా అందగాడు. చాలా జుట్టున్నవాడు. మంచి హెయిర్ గూడా ఉన్నటువంటి వాడు. సంవత్సరానికి ఒకసారి హెయిర్ కట్ చేస్తే కేజీన్నర వచ్చేదంట. అబ్షలోం హెయిర్ కట్ చేసి. సంవత్సరానికి ఒకసారి కట్ చేసేవాడంట. ఎందుకంటే అది బాగా పెరిగిపోయి, పెరిగిపోయి మేబీ కర్లీ హెయిర్ లాగా అయిపోయి, ఒకానొక రోజు ఈ కర్లీ హెయిరే ఏం చేసిందంటే, ఒక వృక్షానికి పట్టుకుందనమాట. నిజానికి దావీదు జీవితంలో మనం గమనించిందేంటంటే, దావీదు బిడ్డలు చాలా అందగాళ్ళు. కుమార్తె సౌందర్యవతి అనేటువంటిది మనం తామారు కుమార్తె గురించి చదువుతాము. కుమారుళ్ళ గురించి కూడా చదువుతాము. అబ్షలోము చాలా అందగాడంట. చాలా అందగాడు. చాలా మంచి, మంచి స్టేచర్ ఉన్నటువంటి వాడు. మామూలు వాడు కాదు. బ్యాక్‌గ్రౌండు మనము 2 సమూయేలు గ్రంథంలోనే 14 అధ్యాయము 25 వచనం ఒకసారి చదువుతాను. 14 అధ్యాయం 25 వచనం. ఇశ్రాయేలీయులందరిలో అబ్షలోమంత సౌందర్యం గలవాడు ఒకడును లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము అతని యందు లేకపోయెను. తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచు వచ్చెను. కత్తిరించినప్పుడెల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములాయెను. నేనేం చెప్పాను గదా! మీ కేజీన్నర ఎక్కడి నుంచి వచ్చింది పాస్టర్ గారు అని. మీకెలా తెలుసు ఆయన హెయిర్ కట్ చేసుకున్నాడని ప్రతి సంవత్సరం? నాకెలా తెలుసంటే బైబిల్‌లో ఉంది గాబట్టి. అబ్షలోముకి ఎంతమంది పిల్లలంట? అబ్షలోమునకు 3 కుమారులు. తామారు అన్నొక కుమార్తెయు పుట్టిరి. ఆమె బహు సౌందర్యవతి. ఈయనెంత అందగాడైతే ఆయనకు పుట్టే పిల్లలు కూడా ఆబ్వియస్‌లీ అందంగానే ఉంటారు. నేను అబ్షలోము అందం గురించి చెప్పటానికి ఇదంతా చెప్పలేదు. దావీదు బెత్షెబాతో పాపం చేసి తన భర్తను చంపించేసిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే, నాకు ఓల్డ్ టెస్టమెంట్ అర్థమైనంత వరకు మరలా దావీదు మనిషి అవ్వలేదు. ఆ పాపం చేసి అంటే ఒక అడల్టరీ, ఒక మర్డర్ చేసిన తర్వాత తను చనిపోయేంత వరకు కూడా మరలా తను మనిషి అవ్వలేదు. ఇప్పుడు ఆ ఒత్తిడి ఎంతుంటది? మనిషి మానసిక ఒత్తిడి అంటాం గదా! అంటే నేను ఒక 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 నీతిమంతుడిని చంపించాను. ఒక నీతిమంతుడి భార్యను లాక్కొని నా భార్యను చేసుకున్నాను అనేటువంటిది అందరికీ తెలిసిపోతుంది. అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు అబ్షలోము ఎందుకు అంత కుట్ర చేస్తాడు? అంత కుట్ర చేయటానికి గల కారణాలేంటి? ఏంటంటే తన తండ్రి ఏం చేస్తున్నాడు అనేటువంటిది తెలిసి ఉండదా తన కొడుక్కి? దీని తర్వాత ఇమ్మీడియేట్‌గా జరిగిన సంఘటనలు ఏంటంటే, అంటే మనం ఇందాక 2 సమూయేలు గ్రంథం 12 అధ్యాయంలో ఉన్నాం గదా! ఇప్పుడు 15కొచ్చాం గదా! ఈ మధ్యలో జరిగిన సంఘటనలు ఏంటంటే, దావీదు కుమార్తెను అంటే దావీదుకు పుట్టినటువంటి ఒక కూతుర్ని దావీదు కొడుకులలో ఒక కొడుకే పాడు చేస్తాడు. అమ్నోను వాడి పేరు. పాడు చేస్తాడు. పాడు చేశాడు అని తన చెల్లిని పాడు చేశాడని అబ్షలోముకు తెలుస్తది. అబ్షలోము ఏం చేస్తాడంటే వాడిని జాగ్రత్తగా ఒక చోటకు విందుకు పిలిచి అమ్నోనుని చంపుతాడు. ఎవరు? అబ్షలోము. సో, ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో చూడండి తన కుటుంబంలో తనకు పుట్టినటువంటి బిడ్డలు తమారు గురించి కూడా ఉంది. చాలా అందమైన ఆమెని. తన కూతురు. దావీదు బిడ్డలు అందరూ అందమైనోళ్ళే. దావీదు చాలా అందమైనోడు. తన బిడ్డలు అందమైనోళ్ళు. కానీ ఏం జరుగుతుంది కుటుంబంలో? తన కూతురిని తన కుమారుడు పాడు చేయడం ఏంటి? ఇద్దరు తల్లులు వేరు వేరే తల్లులకు పుట్టిన పిల్లలు వీళ్ళు. తండ్రి ఈయనే. సో, కూతురిని పాడు చేసాడు కొడుకు. ఈ కొడుకుని ఇంకొక కొడుకు చంపేసాడు. ఇదంతా జరుగుతుంది బ్యాక్‌గ్రౌండ్‌లో. సో, నేను అంటే ఈ కీర్తనను అర్థం చేసుకోవటానికి వెనకాల ఏం జరుగుతుంది? ఇప్పుడు మీరు దావీదు ఎందుకు
ఈ మాటలు రాస్తున్నాడు అని నేను చెప్పాలనుకోండి. మూడో కీర్తన మొదటి వచనం నుంచి ఎనిమిదో వచనం వరకు ఆయన వాడుతున్న పదాలు, ఆ పదాలు ఎందుకు వాడాడు? ఆయన ఎందుకు అలా ప్రార్థన చేశాడు? ఎందుకు ఆ మాటలు మాట్లాడాడు? అనేటువంటివి మీకు అర్థం కావాలంటే వెనకాల ఏం జరుగుతుంది అనేటువంటిది మీకు కంప్లీట్ పిక్చరు అవసరం. అందుకని నేను ఆ కంప్లీట్ పిక్చర్ కోసమని చెప్తున్నాననమాట ఇదంతా కూడా. సో, మూడో కీర్తన చాలా ఇంపార్టెంట్ కీర్తన. ఎందుకంటే ఇలాంటి ఉపద్రవము మన జీవితాల్లో గూడా రావటానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం గూడా పాపం చేస్తుంటాం కాబట్టి. అంటే దేవుడి శిక్ష పాపం చేయటం వల్లనే రాదు. వెరీ రేర్ కేసెస్‌లో యోబు లాంటి కేసెస్‌లో మనల్ని పరీక్షించటానికి మన జీవితాల్లో కొన్ని సార్లు దేవుడి శిక్ష వస్తది గానీ, నేను చెప్తున్నాను గదా! ఎక్కువ సార్లు 10కి 9 సార్లు మన జీవితాలలో ఉపద్రవము, కష్టము రావటానికి కారణం ఏంటంటే మనం చేసినటువంటి పాపమే. అంతేగాని నేనే పాపం చేయలేదు, నేను దీనికి యోగ్యుడిని కాదు, దేవుడు అన్యాయం చేశాడు, అలాంటి మాటలు మనం ఎప్పుడు మాట్లాడొద్దు. మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే, నా జీవితంలో నేను చేసినటువంటి పాపం ఏంటి అని పరీక్షించుకోవాల్సిన అవసరము మనకుంది కాబట్టే నేను ఈ మాటలు మీకు చెప్తా ఉన్నాననమాట. సో, అయిపోయింది. ఒక కూతురు జీవితం పాడు చేశాడు. వాడిని అమ్నోన్‌ని అబ్షాలోము చంపాడు. సో, ఇదంతా అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత అబ్షాలోము అంటే ఈ కీర్తనకి బ్యాక్‌గ్రౌండ్ అంతా గూడా కీర్తనను అర్థం చేసుకోవటాల్సి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా గూడా రెండో సమూయేలు గ్రంథము 15, 16, 17, 18 అధ్యాయాల్లో ఉందండి. 15, 16, 17, 18 ఈ 4 అధ్యాయాలు మనకు అర్థమైతే ఈ కీర్తన బాగా మనకు అర్థమవుతది. సో, అబ్షాలోముతో తన కొడుకుని చంపాడని దావీదుకు కూడా కోపమొస్తది. ఇప్పుడు తన ఫ్యామిలీయే తన కళ్ళ ముందు ఇలా అయిపోతుంటే అబ్షాలోముని కలవనన్నాడు. మళ్ళీ యోవాబు జాగ్రత్తగా అబ్షాలోముని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత దావీదు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత అబ్షాలోము కుట్ర చేయటం మొదలుపెట్టాడు. ఎలా కుట్ర చేసాడో మనకి 15 అధ్యాయము, 16 అధ్యాయం, 17 అధ్యాయం, 18 అధ్యాయము చెప్తది. ఈ 4 అధ్యాయాలు బాగా తెలియాలి మనకి. మూడో కీర్తన ఈ 4 అధ్యాయాలు మనకు తెలియకపోతే మూడో కీర్తన మనకు అర్థం కాదు. ఎందుకని మూడో కీర్తన చెప్తుందేంటి? ఆయన ఏ పరిస్థితిలో రాసాడంటే, నేను అబ్షాలోము దగ్గర నుంచి పారిపోయిన పరిస్థితిలో రాసాడు. అసలు అబ్షాలోము దగ్గర నుంచి ఎందుకు పారిపోయాడు? వెనకాల ఏం జరుగుతుంది? అసలు పారిపోవటం ఏంటి? రక్షణ యెహోవాదే అని 8వ వచనంలో చెప్పిన వ్యక్తి పారిపోవటం ఏంటి? అంత విశ్వాసం ఉన్నవాడు, అంత ధైర్యం ఉన్నవాడు ఏం చేయాలి? నిలబడాలి. సమస్యొచ్చినప్పుడు నిలబడాలి గానీ, మరి పారిపోయాడు గదా! పారిపోవటం ఏంటి? అది గూడా తెలియాలంటే మనకేం తెలియాలి? 15 అధ్యాయం, 16 అధ్యాయం, 17 అధ్యాయం, 18 అధ్యాయము తెలియాలి. సో, వీటిలోకి మనము నేను అవసరాన్ని బట్టి నేను వస్తా ఉంటాను. మూడో కీర్తన చెప్తున్నప్పుడు నీడ్‌ని బట్టి నేను దీంట్లోకి వస్తా ఉంటాను. దయచేసి మీరు గూడా ఈ 4 అధ్యాయాలు జాగ్రత్తగా చదవండి. ఏం జరిగింది? ఎగ్జాక్ట్‌గా ఏం జరిగింది? మీరు 15 అధ్యాయము మొదటి వచనంలోకి వచ్చారనుకోండి. రెండో సమూయేలు గ్రంథము 15 అధ్యాయము మొదటి వచనంలోకి వచ్చాడనుకోండి. ఇది అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సమాధాన పడ్డారు. తన తండ్రి, తను అబ్షాలోము. అది మనం 33 వచనంలో చూస్తాం. 14 అధ్యాయం 33 వచనంలో అంతటి యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారం తెలుపగా రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజునొద్దకు వచ్చి రాజు సన్నిధిని సాష్టాంగ నమస్కారం చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను. ఇంతకుముందు అంటే తన కుమారుడిని చంపాడనే కోపంతో దూరం పెట్టాడు. మళ్ళీ దగ్గరికి తీసుకొచ్చాడు యోవాబు. అయిపోయింది. వాళ్ళిద్దరి మధ్య సంబంధం మళ్ళీ రెస్టోర్ అయింది. రెస్టోర్ అయిన తర్వాత అబ్షాలోము ఎలా ఉండాలి? నువ్వే మర్డర్ చేసినోడివి. తండ్రికి ఇంకొకటి తండ్రి ఎవరు? తండ్రి పాపం జేశాడు. దేవుని ప్రవక్తే వచ్చి చెప్పాడు నువ్వు పాపం జేశావని. పాపం ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకున్నాడు. 51 కీర్తన, మనం 32 కీర్తన చదువుతున్నప్పుడు మనకర్థమవుతది. పశ్చాత్తాపడ్డాడు. చాలా పశ్చాత్తాపడ్డాడు. నేను పాపం జేశాను, నేను పాపం జేశాను, నేను పాపం జేశానని గుండెలు కొట్టుకున్నాడు. కరెక్టే. అలాంటి తండ్రి దేవుడు అభిషేకించిన వాడని, దేవుడు అబ్షాలోముని అభిషేకించలేదని అబ్షాలోముకు తెలీదా? తెలుసు గదా! నువ్వెంత సౌందర్యవంతుడివైనా గూడా, లేపోతే నువ్వెంత గొప్పవాడివైనా గూడా, రాజు కుమారుడివైనా గూడా, ఏదైనా గూడా, తన సొంత తండ్రి మీద కుట్ర జేస్తాడా? ఎలా కుట్ర మొదలుపెట్టాడో చూడండి. కుట్ర ఎలా చేసాడో చెప్తే, ఆ కుట్ర వలన ఎలా దావీదు పారిపోయాడో తెలితే మనకి అప్పుడు మూడో కీర్తనలో ఏం జరుగుతుందో మనకర్థమవుతది. ఇప్పుడు ఇదంతా మీరు వివరించాలా పాస్టర్ గారు, మాకు మూడో కీర్తన చెప్పండి సరిపోతదన్నారనుకోండి.
ప్రాబ్లమ్ ఏంటంటే, మూడో కీర్తనలో పైన ఆ రాసిన డిస్క్రిప్షన్ ఉంది గదా! అది కీర్తనలో భాగమే. మీరు బయట ఉందనుకుంటున్నారు మీరు. నేను బయట ఉందని నేను అనుకోవట్లేదు. బయట లేదది నిజానికి. ఎలా ఉంది? లోపలే ఉంది. లోపలే ఉంది కాబట్టి, ఎందుకు పారిపోయాడు? ఏం కుట్ర జరిగింది? అనేటువంటిది తెలియాలంటే మనకు బ్యాక్‌గ్రౌండ్ తెలియాలి గదా! బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే అప్పుడు ఆ వచనాలను చక్కగా అర్థం చేసుకుంటాం. 15 అధ్యాయంకి రండి. కుట్ర ఎలా మొదలైందో చెప్తాను. ఇదయిన తర్వాత అబ్షలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరచుకున్నాడంట. ఇప్పుడు కుట్ర మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఏం చేశాడు? ఒక రథము, గుర్రాలని సిద్ధపరచుకున్నాడు. తన ఎదుట పరిగెత్తుటకై 50 మంది బంటులను ఏర్పరచుకున్నాడు. సో, ఇప్పుడు దావీదుకు తెలుసు వీడు కొడుకే. కానీ ఒక రథము, దానికి గుర్రాలు, మళ్ళీ దాన్ని పరిగెత్తడానికి ఒక 50 మంది అంతా అరేంజ్ చేసుకున్నాడు. రాజు ఏమనుకుంటాడు? కుట్ర జరుగుతదని ఎందుకు అనుకుంటాడు? ఓకే. వాడు పిల్లోడు చేస్తున్నాడులే అని వదిలేసి ఉంటాడు. ఉదయమునే లేచి బయలుదేరి చూడండి ఎంత ఎంత కన్నింగ్ ఫెలో చూడండి వీడు. ఉదయంనే లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మపు మార్గం నందు ఒక తట్టు నిలిచి రాజు చేత తీర్పు నందుటకై వ్యాజ్యమాడు వారెవరైనా వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి చూడండి రాజు దగ్గరికి వాళ్ళ కష్టం చెప్పుకోవడానికి వచ్చిన వాళ్ళందరిని కూడా నిలబడి పిలిచి దగ్గరికి తీసుకొని చెయ్యి అందించి ముద్దు పెట్టుకొని వాళ్ళని నేనున్నాను మీకు. కుట్ర చూడండి ఎలా మొదలవుతుందో. అక్కడికి వెళ్తే వినేవాళ్ళు ఎవరు లేరు. నేనున్నాను మీకు. నువ్వెక్కడి నుంచొచ్చావు? ఏ ఊరు వాడివి? అన్నం తిన్నావా? మజ్జిగ తాగావా? లేదా? అసలు నీ జీవితం ఎట్లా ఉంది? బావుందా? అన్న, తమ్ముడు అని నిజంగా మాట్లాడటం మొదలుపెట్టి ఏం చేశాడంట? తను నిదానంగా 6వ వచనం చూడండి. తీర్పు నొందుటకై రాజు నొద్దకు వచ్చిన ఇశ్రాయేలీయులకందరికీ అబ్షలోము ఈ ప్రకారం చేసి ఇశ్రాయేలీయులందరినీ తన తట్టు తిప్పుకొనెను. కుట్ర ఎలా మొదలైంది? ప్రేమతోనే లాగేస్తున్నాడనమాట. ప్రేమ కురిపిస్తున్నాడు. కురిపించి ఏం చేస్తున్నాడు? తన తండ్రి పక్షాన ఉన్న ఇశ్రాయేలీయులందరినీ తన వైపుకు తిప్పుకుంటున్నాడు. కుట్ర అలా మొదలైందనమాట. అలా మొదలయ్యి ఒకరోజు చేయలేదంట. చాలా ఓర్పున్నాడు. కుట్ర కూడా తొందరపడి ఏం చేయట్లేదు. నిదానంగా చేస్తున్నాడు. ఇప్పుడు మొత్తం అన్నీ ఏర్పరుచుకున్నాడు. ఓ రథం ఉంది, గుర్రాలున్నాయి, పరిగెడతానికి మనుషులున్నారు. వచ్చినోళ్ళందరిని పక్కకు తీసుకెళ్తున్నాడు. చెయ్యి తీసుకుంటున్నాడు, ముద్దు పెడుతున్నాడు. నేను మీకోసమే ఉన్నాను. నా జీవితం మీకోసమే. నిన్నెవరు పట్టించుకోరు. నేనున్నాను. నా దగ్గరికి రా. నేను నీకు న్యాయం చేస్తాను అని నిదానంగా ఇశ్రాయేలీయులందరిని ఏం చేశాడంట? ఇప్పుడు ఇదంతా జరుగుతున్నప్పుడు రాజు ఎవరు? రాజు దావీదు. న్యాయాధిపతులు, దావీదు, రాజ్యము అంతా బానే ఉంది. అంతా బాగున్న టైంలో లోపల ఏం జరుగుతుంది? కుట్ర జరుగుతుంది. మీకు మీకు ఆ మాట ఇష్టం లేదనుకోండి. 12వ వచనం ఆఖరిలో ఉంది చూడండి ఏముంది మాట? 12వ వచనం ఆఖరిలో కుట్ర బహు మీరు కుట్ర అనే మాట లేదనుకుంటున్నారేమో. కుట్ర అనే మాట ఉందక్కడ. సో, మీరు చూస్తే 12వ వచనం అర్థమవుతుందని. 31వ వచనం కూడా చూడండి. 31వ వచనంలో అంతలో ఒకడు వచ్చి అబ్షలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదుకు తెలియజేయగా. ఇక్కడ మళ్ళీ మళ్ళీ కుట్ర కనపడుతుందా? సో, ఇప్పుడు కుట్ర ఎలా మొదలైందో చెప్పాను. సో, అది కుట్రేనని చెప్పాను. నేను చెప్తున్నాను వాక్యం గూడా అది కుట్రేనని చెప్తుంది. సో, మొదలుపెట్టాడు. కానీ వెంటనే ఏం చేయలేదు అబ్షలోము. అబ్షలోము 4 సంవత్సరాలు ఆగాడు. చాలా స్ట్రాటజిక్‌గా చేసాడు. 15 అధ్యాయం 7 వచనంలో ఏముంది? 4 సంవత్సరాలు జరిగిన మీదట అబ్షలోము రాజునొద్దకొచ్చి నేను హెబ్రోన్ ఎళ్తాను. మొక్కుకుంది. మొక్కు తీర్చుకొనొస్తాను. నన్ను పంపించు అన్నప్పుడు దావీదేమన్నాడు? నాన్న చక్కగా ఎళ్ళిరా నువ్వు మంచి పని చేస్తున్నావు అని చెప్పి పంపించాడు. ఎక్కడికి? హెబ్రోన్‌కి. ఈలోపు కుట్ర అన్వేల్ అవ్వటం మొదలుపెట్టిందనమాట. 12వ వచనంలో అంటాడు, మరియు బలి అర్పింపవలన నుండి అబ్షలోము గ్రిలోనీయుడైన అహీతోపెలు అను దావీదు యొక్క మంత్రిని గిలో అను అతని ఊరు నుండి పిలిపించి కొన్నాడు. అబ్షలోము దగ్గరకు వచ్చిన జనం మరి ఎక్కువగుటి చేత కుట్ర బహు బలమైన చూడండి. దావీదు యొక్క మంత్రి సైడ్ మార్చేసాడు. దావీదు మంత్రి ఏం చేశాడు? సైడ్ ఇప్పుడు దావీదు వైపు ఉండాల్సినటువంటి వ్యక్తి ఎవరి సైడ్ వెళ్ళిపోయాడు? అబ్షలోం సైడ్ వెళ్ళిపోయాడు. అంటే చూడండి 3వ కీర్తనలో మొదటి వచనంలో
నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు. నా మీదకి లేచువారు అనేకులు. తర్వాత దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు అనేకులు, అనేకులు ఎంతో విస్తరించి ఉన్నారు అనే మాటలు మీకు అర్థం గావాలంటే 12వ వచనము ఏం చెప్తుంది? 2 సమూయేలు గ్రంథం 15 అధ్యాయం 12వ వచనము. అబ్షలోము దగ్గరకు వచ్చిన జనము మరీ మరీ ఎక్కువొకటి చేత కుట్ర బహు బలమాయెను. అంటే ఇప్పుడు అనేకులు, బహుజనము అనేటువంటి కంపారిజన్ మీకు అర్థమవుతోంది గదా! అంటే ఇక్కడ కుట్ర ఏ లెవెల్‌లో ఉందో, కీర్తన గూడా దగ్గర దగ్గర అదే లెవెల్‌లో మనకి చెప్తుంది. లేకపోతే మనకి అనేకులు, విస్తారమైన జనము వచ్చారు, నా మీద కుట్ర చేస్తున్నారు అని దావీదు మూడో కీర్తన మొదటి వచనంలో చెప్తున్నప్పుడు, దాని వెనకాల ఏం జరుగుతుందంటే, ఇదిగో ఇదంతా జరుగుతుందనమాట. ఇంతమందిని ఆయన వైపు తిప్పుకున్నాడు. మనం ఆరో వచనంలో కూడా చూసాం గదా! ఆరో వచనంలో ఏం చేసాము? తీర్పు నొందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలీయులకి అందరికి అబ్షలోము ఈ ప్రకారం చేసి, ఇశ్రాయేలీయులందరిని తన తట్టు తిప్పుకున్నాడు. అంటే రాజు దగ్గర ఉన్న మంత్రిని తిప్పుకున్నాడు, జనాన్ని తిప్పుకున్నాడు, అందరిని తన వైపు తిప్పుకున్నాడు. ఇప్పుడు రాజుని ఒంటరిని చేస్తున్నాడు. ఒంటరిని చేస్తున్నాడు. చేస్తుంటే మీరు చూడండి, మూడో కీర్తన మీరు చదివినప్పుడు, మనం చదువుతా ఉన్నప్పుడు మూడో కీర్తన మనకేమనిపిస్తదంటే, చాలా ధైర్యంగా ఉన్నాడు దావీదు. దేవుడిని చాలా హత్తుకున్నాడు. చాలా బలంగా ఉన్నాడు అని అనిపిస్తది గదా! నిజానికి అలా జరగలేదు. మీకు ఇది వినటానికి కొంచెం ఆశ్చర్యంగానే ఉండొచ్చు. యాక్చువల్‌గా అలా జరగలేదు. అంటే నేను మరలా చెప్తున్నాను. అంటే మూడో కీర్తనలో ఆయన చెప్పింది కరెక్ట్ కాదా అని మీరెవరన్నా అడిగారనుకో, మూడో కీర్తనలో ఆయన చెప్పిందంతా కరెక్టే. కానీ మూడో కీర్తనలో ఆయన చెప్పిన దగ్గరికి ఆయన రావటానికి టైం పట్టింది. కుట్ర వినగానే కుట్ర జరుగుతుంది అని దావీదు దగ్గరికొచ్చి చాలామంది జనము అబ్షలోము వైపు వెళ్ళిపోయారని, ఈళ్ళంతా ఇలా జరుగుతుందని తెలిసినప్పుడు వెంటనే దావీదు స్పందించిన విధానము వేరుగా ఉంది. మూడో కీర్తన చెప్తున్నట్టుగా లేదు. ఎంత వేరుగా ఉందో నేను మీకు చూపిస్తాను. మీకు చూపిస్తే అర్థమవుద్ది. అంటే అర్థమేంటి? ఒకసారి మన జీవితంలోకి ఉపద్రవము, కష్టము వచ్చి పడినప్పుడు వెంటనే మనము చాలా గాడ్లీ మ్యాన్‌గా, చాలా ధైర్యవంతుడిగా, లేకపోతే చాలా బైబిల్ తెలిసిన వ్యక్తిగా, చాలా దేవుడితో నడిచిన వ్యక్తిగా ప్రవర్తించాలని మనం అంటాం గదా! మనం అలా ప్రవర్తించం. మన మీదకు ఉపద్రవం వచ్చినప్పుడు మనము మామూలుగానే ప్రవర్తిస్తాము. ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తాము. తర్వాత కాకపోతే కూర్చొని ఆలోచిస్తాం. అదేంటి? నేనలా ప్రవర్తించటం ఏంటి? నేను దేవుని బిడ్డను గదా! దేవుడు నాకు తోడుగా ఉన్నాడు గదా! దేవుడు నన్ను కాపాడతాడు గదా! ఆ టైం పట్టింది. దావీదుకు కూడా టైం పట్టింది అనేటువంటిది మనకిక్కడ అర్థమవుతుంది. చూడండి, మీరు 13వ వచనం చూడండి. 13వ వచనం చదివితే, ఇశ్రాయేలీయులు అబ్షలోము పక్షము వహించిరని దావీదుకు వర్తమానం రాగా, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను. అబ్షలోము చేతిలో నుండి మనము తప్పించుకొని రక్షణ ఎక్కడో విన్నట్టుంది ఈ మాట గదా! ఎక్కడో విన్నట్టుంది. ఎక్కడ విన్నాము? ఎక్కడ మూడో కీర్తనలో విన్నాము? దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు, దేవుని వలన రక్షణ దొరకదు అని అంటున్నారంట. కానీ ఈయనేమన్నాడు? ఓకే. అనేకులు అంటున్నారని చెప్తున్నాడు. కరెక్టే. నాకర్థమైంది. మీకు అర్థమైంది. దావీదు ఏం చెప్తున్నాడు? దావీదు గూడా ఏం చెప్తున్నాడంటే, అబ్షలోము చేతిలో నుండి మనం తప్పించుకొని రక్షణ పొందలేమనే చెప్తున్నాడు కదా! దావీదు చెప్తుందేంటి? అబ్షలోము చేతిలో నుంచి మనం రక్షించబడతాము అని చెప్తున్నాడండి. దావీదు కూడా అలా ఏం చెప్పట్లేదు. అబ్షలోము చేతిలో నుంచి మనం రక్షణ పొందలేమని చెప్తున్నాడు. మరి మూడో కీర్తన 8దో వచనంలో ఏమన్నాడు? రక్షణ యెహోవాది అన్నాడు గదా! అక్కడేమో రక్షణ యెహోవాది అని అంటున్నాడు. ఇక్కడేమో అబ్షలోము చేతిలో నుండి మనల్ని ఎవరు రక్షించలేరు అంటున్నాడు. కదా! అవునా కదా! రక్షణ యెహోవాది అన్నాడా? మూడో కీర్తన 8దో వచనంలో? రక్షణ యెహోవాది అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? మనల్ని ఎవరు అబ్షలోము చేతిలో నుండి మనం తప్పించుకొని రక్షించుకోలేం. మీరు అనొచ్చు వెంటనే, అంటే ఆయన తప్పించుకోలేనంటున్నాడు. ఆయన రక్షణ పొందలేనంటున్నాడు. కానీ ఇంకా దేవుడి దగ్గరికి రాలేదు కదా! దేవుడి దగ్గరికి రాలేదని నేనే చెప్తున్నాను మీకింకా. ఆయన ఇమ్మీడియేట్ స్పందన ఎలా ఉందో చెప్తున్నాను. ఆయన వెంటనే ఎలా స్పందించాడంటే, మనము ఈ కుట్రలో నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. మనం ఇప్పుడు మన ప్రాణాలు మన చేతిలో పెట్టుకొని మనం తప్పించుకొని పారిపోవటం తప్ప, మనం యెరూషలేములోనే ఉండి
అబ్షలోము ఎదుటగా నిలబడి ఎందుకంటే మనుషులందరూ అతని వైపు ఎళ్ళిపోతున్నారు. రాజు దగ్గరున్న మంత్రులు గూడా అతని వైపు ఎళ్ళిపోతున్నారు. అందరూ అతని వైపు ఎళ్ళిపోతున్నారు. మనం తప్పించుకోలేము. మనం తప్పించుకొని మనమేమీ చేయలేము. కాబట్టి ఆయన స్పందన మీరు చూస్తే చాలా బాధతోనే ఉన్నాడు. అక్కడ అంటాడు, మనము పారిపోదము రండి. 14వ వచనంలో ఏమనుందండి? మనము పారిపోదము. ఎక్కడో విన్నట్టుంది గదా! ఈ మాట పారిపోదాం అనే మాట. ఎక్కడిన్నాము ఈ మాట? పారిపోదుము అనే మాట ఎక్కడో ఇన్నట్టున్నాం. ఎక్కడిన్నాము? మూడో కీర్తన పైనుంది గదా! పారిపోయినప్పుడు అని ఉంది గదా! అబ్షలోము తన కుమారుడి దగ్గర నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన అక్కడ కూడా పారిపోదాం అని ఉంది గదా! పారిపోదాం కనపడుతుందా కనెక్షన్స్? అగో అక్కడ కనెక్షన్, ఇక్కడ కనెక్షన్ తెలుస్తుంది మనకి. పారిపోయినప్పుడు రాసినటువంటి కీర్తన. సో, అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొని, మనకు కీడు చేయకను, పట్టణమును కత్తివాత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదాము రండి. పారిపోయాడు. ఇమ్మీడియేట్ డెసిషన్ ఏంటో తెలుసా అండి? యెరూషలేము వదిలిపెట్టాలి. లేకపోతే యెరూషలేము నిండా రక్తం గారుతది. మనల్ని చంపుతాడు. తండ్రి మీద కుట్ర చేయటం ఏంటండి? తండ్రిని చంపడం ఏంటి? తన సొంత తండ్రి మీద కుట్ర చేస్తే తండ్రిని చంపడం ఏంటి? దావీదు దానికి భయపడిపోవటం ఏంటి? దావీదు భయపడిపోయి పారిపోవటం ఏంటి? పారిపోయాడు. యెరూషలేము విడిచిపెట్టి దావీదు పారిపోయాడు. పారిపోయేటప్పుడు మీకు తెలుసు కదా! యెరూషలేము ఆహ్, సియోను పర్వతము, దావీదు పట్టణము. దానికి తూర్పు వైపున మీరు నేను ఇటు తూర్పుకెళ్తున్నానండి. తూర్పే కదా! తూర్పుకెళ్తున్నాను. తూర్పు వైపున పట్టణం తూర్పు వైపున ఒలీవల కొండుంటది. ఒలీవల కొండ ఎక్కాలంటే దావీదు పట్టణం ఉన్నటువంటి లేకపోతే సియోను కొండ మీద నుంచి పరిశుద్ధమైన కొండ మీద నుంచి ఈస్ట్ సైడ్‌న కుడివైపున ఏముంది? ఒలీవల కొండుంది. ఒలీవల కొండ దగ్గరికి ఎక్కాలంటే ఒలీవల కొండ మీదకి ఎక్కాలంటే ఈ కొండ దిగాలి. ఈ కొండ దిగి ఆ కొండ ఎక్కాలి. సో, దీన్ని లోయ అంటాం. కొండ దిగిన దగ్గర ఏమంటాం దాన్ని మనం? లోయ అంటాం. ఆ లోయలో ఉన్నటువంటిదే కిద్రోను వాగు. కిద్రోను వాగు దాటాలి. ఒలీవల కొండ ఎక్కాలంటే ఏం చేయాలంటే కిద్రోను వాగు దాటాలి. కిద్రోను వాగు దాటి ఒలీవల కొండ ఎక్కి, ఒలీవల కొండ నుంచి ఆయన తూర్పు వైపుకు ప్రయాణం చేస్తాడు. ఇప్పుడు ఇప్పుడు బయలుదేరి పారిపోతున్నాడు గదా! తూర్పు వైపుకి ప్రయాణం చేస్తూ ఎక్కడికి ప్రయాణం చేస్తాడు? తూర్పున ఏముంది? తూర్పు వైపు ప్రయాణం చేస్తుంటే ఆయన పర్వతాలు దిగుతూనే ఎళ్తుంటాడు. ఎందుకంటే కొండల మీద ఉంది యెరూషలేము. తూర్పు వైపుకు ప్రయాణం చేస్తా ఎళ్తుంటే ఏమొస్తదంటే, మళ్ళా ఆయన యెరికో వైపు ప్రయాణం చేస్తా ఉంటాడు. యెరికో పైన ప్రాంతం అంతా ప్రయాణం చేస్తా ఉంటాడు. సో, ఇలా ప్రయాణం చేసి కొండల్లో నుంచి దిగి కిందకొచ్చేటప్పటికి అక్కడ యెరికో పట్టణం పక్కన లేకపోతే ఆ ప్రాంతంలో అది ఒక వ్యాలీ. దాంట్లో ఇంకొక నది ఉంది. ఆ నది పేరు యొర్దాను నదంట. సో, యొర్దాను నది దాటి అటువైపుకి అమ్మోనీయులను జయించారు గదా! మనం 11 అధ్యాయంలో చూస్తాం. యోవాబు ఎళ్తాడు. ఈయన బెత్షెబాతో పాపం చేస్తా ఉన్నప్పుడు అక్కడ అమ్మోనీయుల దగ్గర యుద్ధం జరుగుతా ఉంటది. ఆ అమ్మోనీయుల ప్రాంతం వైపు ఆ కొండల్లోకి పరిగెట్టాడు. చూడండి కొండలు ఇలా ఉంటాయి. యెరూషలేము ఈ కొండల మీద ఉంది. అమ్మోన్ సైడ్ గూడా కొండలు ఇలా ఉంటాయి. ఈ మధ్యలో ఇలా ఒక పెద్ద లోయ ఉంటది. ఈ లోయ చిన్న లోయ గాదు. ఒక 7 కిలోమీటర్లు ఉంటది ఆ లోయ. ఈ లోయ మధ్యలో ఉంది యొర్దాను నది. సో, యొర్దాను నది దాటాలంటే ఈ యెరూషలేము నుంచి కొండలన్నీ దిగి కిందకి రావాలి. కిందకొచ్చేటప్పటికి ఆ లోయ లోపల ఏముంది? యొర్దాను నది ఉంది. యొర్దాను నది దాటాలి. దాటి మళ్ళీ ఆ లోయలో ప్రయాణం చేసి మళ్ళీ కొండలెక్కుకుంటా ఆ కొండల్లోకెళ్ళాలి. ఆ కొండల్లో ఎక్కడో దాక్కోటానికి బయలుదేరాడు. బయలుదేరి మహానాయిం అనేటువంటి ప్రాంతంలోకెళ్ళి దాక్కుంటాడు. దాక్కున్న తర్వాత ఏం జరిగింది? ఈలోపు దావీదు ఎళ్ళిపోతాడు. దావీదు పారిపోతాడు. కెద్రోను వాగు దాటుతాడు. ఒలీవల కొండ ఎక్కుతాడు. ఒలీవల కొండ ఎక్కి యొర్దాను నది వైపు ఎళ్ళిపోతాడు. యొర్దాను నదికి మీరు త్వరగా దాటి ఎళ్ళిపోండి. మీ వెనకాల వస్తున్నాడు. మిమ్మల్ని చంపుతాడంటే రాత్రికి బయలుదేరి యొర్దాను నది దాటేసి ఎళ్ళిపోతాడు. ఎళ్ళిపోయి మహానాయము ఆ కొండల్లో తూర్పు వైపున ఉన్నటువంటి కొండల్లో దాక్కున్నాడు. తన సైన్యం గూడా తనతో పాటు ఎళ్ళింది. యోవాబు ఎళ్ళాడు. దావీదు సైన్యం ఎళ్లారు. అందరూ ఎళ్లారు. అందరూ ఎళ్లి ఆ కొండల్లో ఉన్నాడు. ఇంతకీ ఆ కొండల్లోకి వెళ్తా ఉన్నప్పుడు కొన్ని జరిగినాయి. యాక్చువల్‌గా ఆ ప్రయాణం అంతా గూడా చాలా తల కొట్టేసినట్టు ఉంటది ఒక రాజుకి. అలా
తన మీద కుట్ర జరగటం, తన మంత్రులు అటువైపుకి వెళ్ళిపోవటం, ఇశ్రాయేలీలందరూ అటువైపుకి వెళ్ళిపోవటం, తను తన పాదాల మీద నడుచుకుంటా కొండల్లో నుంచి పారిపోవటం. ఆహ్, అవన్నీ చదువుతుంటే మనకి చాలా బాధనిపిస్తది. బాధనిపిస్తది. రాజు గదా! రాజు బాధనిపిస్తది. అంటే ఆయన అంటాడు, ఒక మాట అంటాడు ఏంటంటే, "నా అతిశయాస్పదము నీవే" అంటాడు. "నా తల ఎత్తువాడవు నువ్వే" అంటాడు. ఇంతకీ తల ఎప్పుడు దిగింది? తల ఎత్తటం ఏంటి? తల దించుకున్నాడు. తల దించుకొని భయముతో ప్రాణం చేతిలో పెట్టుకొని కొండల్లో గుండా నడుచుకుంటా, గుట్టల్లో గుండా నడుచుకుంటా కాలినడకన పారిపోయాడు. పారిపోయినప్పుడు నాకు అతిశయాస్పదమును నా తలెత్తువాడవు నీవే అన్నప్పుడు ఆయన నిజంగానే తన తల దించుకొని ఎళ్ళాడు. నిస్సహాయ స్థితిలోనే ఎళ్ళాడు. భయంతోనే ఎళ్ళాడు. అతిశయాస్పదం ఏమి లేదు. ఆయన పారిపోయినప్పుడు ఆయనకు జరుగుతుంది. సో, ఎంతమంది వెంటాడుతున్నారు, ఎంతమంది వెంబడిస్తున్నారు. వాటన్నిటిని తట్టుకొని గూడా పారిపోయాడనమాట. సో, ఆహ్, ఆయన ఎళ్తున్నప్పుడు 23వ వచనం 15వ అధ్యాయం 23వ వచనంలో వారు సాగిపోచుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఆ ప్రకారమున వారందరూ రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమై పోయిరి. నేను చెప్పాను కదా! కిద్రోను వాగు దాటితేనే ముందు అసలు ఒలీవల కొండ ఎక్కుతారు. ఒలీవల కొండ ఎక్కిన తర్వాత మళ్ళీ దిగాలి. దిగి ఇంకా పర్వతాల్లో నుంచి బయటికెళ్ళిపోయి యొర్దాను నది వైపు వెళ్ళిపోయి ఇంక దాటి అమ్మోను అమ్మోనీయుల ప్రాంతం ఉంది గదా! అటువైపు వెళ్ళిపోతున్నాడనమాట. ఈస్ట్ సైడ్ ఎళ్తున్నాడు. మేబీ మీకు పిక్చర్స్‌లో అర్థమవుతది. యూట్యూబ్‌లో మీరు వాచ్ చేస్తుంటే మీకు రూట్ అంతా అర్థమవుతది. ఆయన ఏ రూట్‌లో ఎళ్ళాడు, ఎలా ఎళ్ళాడనేది. ఇక్కడ యాజకులు మందసం తీసుకొని బయలుదేరతారు. ఆయనతో పాటు ఎళ్ళిపోవాలని. అంటే ఆయన అంటాడు, "లేదు లేదు మందసము, యాజకులు మీరందరూ వెనక్కెళ్ళండి. యెరూషలేములోనే ఉండండి. మీకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు పంపించండి." అంటే ఆయన హ్యూమన్ రెస్పాన్సిబిలిటీని అసలు వదిలేయలేదు. మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు సార్వభౌముడు గదా! అని ఆయన జేయాల్సినయి ఆయనేం వదిలిపెట్టలేదు. ఆయన ఎక్కడికక్కడ ఇన్ఫార్మర్స్‌ని వదిలిపెడతానే ఎళ్ళాడు ఎళ్తా ఎళ్తా. ప్యాలెస్‌లో జరుగుతున్నయన్నీ చెప్పటం కోసం తన మంత్రుల్లో ఒక ఆయన్ని వదిలేసి ఎళ్తాడు యెరూషలేములో. ప్యాలెస్‌లో ఏం జరిగినా గూడా ఇన్ఫర్మేషన్ అంతా గూడా ఆయనేం జేయాలంటే ఆయన యాజకులకు చెప్పాలి. యాజకులు మళ్ళీ ఇన్ఫార్మర్స్‌ని పంపించి రాజుకి చెప్తారు ఇక్కడ ఏం జరుగుతున్నాయో. సో, ఆ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ అంతా బిల్డ్ చేస్తానే ఎళ్తున్నాడు. దావీదు పారిపోతున్నాడు, ఎళ్ళిపోతున్నాడు గానీ, ఆయన ఊరికే అన్నీ వదిలేసి దేవుడు చూసుకుంటాడులే అని చెప్పి వదిలేసి ఎళ్ళట్లేదు. జాగ్రత్తగా ఏం చేస్తున్నాడు? ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అంతా బిల్డ్ చేస్తాడు. మీరు చదవండి. మీరు చదివితే అర్థమవుతది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. 15, 16, 17, 18 చదివారనుకోండి. జాగ్రత్తగా ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఏ ఇన్ఫర్మేషన్ ఆయనకు కావాలో, ఎవరి ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ ఫ్లో అవ్వాలో అదంతా వాళ్ళకి చెప్పి పారిపోతా ఉన్నాడు, ఎళ్ళిపోతా ఉన్నాడు. ఎళ్ళిపోతా ఉన్న టైంలో అంటాడనమాట. ఆయన అంటాడు, "యెహోవా దృష్టికి నేను అనుగ్రహం పొందిన యెడల ఆయన తిరిగి నన్ను రప్పిస్తాడు." 25వ వచనంలో సొదోకుతో అంటాడనమాట. సాదోకును పిలిచి, "దేవుని మందసమును పట్టణంలోని తిరిగి తీసుకొని పొమ్ము. యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందిన యెడల ఆయన నన్ను తిరిగి రప్పించును." సో, ఆయన పంపించేసాడు. యాజకుల్ని, మందసాన్ని పంపించేసాడు ఎనక్కి. పంపించి ఆయన 30వ వచనం చూడండి. అయితే దావీదు ఇప్పుడెక్కడున్నాడు? కిద్రోను వాగు దాటిన తర్వాత ఏమొస్తది? ఏమొస్తది? ఒలీవల కొండొస్తది. అయితే దావీదు 30వ వచనంలో ఏముంది? ఒలీవల చెట్ల కొండ ఎక్కుచు, ఏడ్చుచు, తల కప్పుకొని, పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళాను. చూడండి. ఈ వచనం అంటే ఈ వచనాలు అర్థం కాలేదనుకోండి, మీకు మూడో కీర్తన అసలు అర్థం కాదు. హ్మ్. నా తలెత్తువాడవు నీవే అనే మాట ఎందుకన్నాడు? ఇక్కడేం జరిగింది ఆయన తలకి? తల కప్పుకున్నాడంట. ఏడుస్తూ పాదరక్షలు లేకుండా కాలినడకన నడిచెళ్తూ. దావీదు ఆహ్, కన్నీళ్లు పెట్టుకున్నాడు. కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఎళ్తున్నాడు. అంతలో ఒకడొచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదుకు తెలియజేశాడు. దావీదేమన్నాడు? అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేసింది. దేవుడిని హత్తుకుంటున్నాడు. దేవుని మీద ఆధారపడుతున్నాడు. 2 ఇండికేషన్స్ ఉన్నాయి. యెహోవా దృష్టికి నేను అనుగ్రహం పొందిన యెడల ఆయన నన్ను తిరిగి రప్పించును అన్నాడు 25వ వచనంలో. ఆయన దేవుడి మీద ఆధారపడుతున్నాడు. దేవుడి మీద ఆధారపడుతున్నాడు. దేవుడే చూసుకుంటాడులే అంటున్నాడు. కానీ మనిషిలో భయం అనేటువంటిది ప్రాణ భయముంది. చంపుతాడేమో అని భయముంది. రక్తము పారుతదేమో అని భయముంది. నిదానంగా ఎళ్ళిపోతా ఉన్నాడు. సో,
వెళ్ళిపోతూ ఉన్నాడు. నేను చెప్పినట్టు కదా! ఆయన అక్కడి నుంచి బయలుదేరి మహానాయంకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. అక్కడ ఏం జరిగింది అనేటువంటిది మనం మూడో కీర్తనలో చూస్తాము. ఆయన వెళ్ళిన తర్వాత యెరూషలేములో ఏం జరిగింది? మహానాయం దగ్గరలో ఏం జరిగింది? అనేటువంటిది మీరు 15, 16, 17, 18 చదివి రండి. వస్తే నేను నెక్స్ట్ సండే మూడో కీర్తన మొదటి వచనం నుంచి ఎక్స్‌పోజిషన్ మొదలుపెడతాను. అసలు ఏం జరిగింది? ఈ కీర్తన ఎందుకు ఇలా రాసాడనేటువంటిది మనం అప్పుడప్పుడు ఈ అధ్యాయాలకు ఎళ్ళాల్సొస్తది. మధ్యలో ఈ కీర్తన ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉండగా. సో, మనం దాన్ని చూడటానికి ప్రయత్నం చేద్దాము. ఈ బ్యాక్‌గ్రౌండ్‌తో మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇవన్నీ చూస్తున్నారు గానీ మీరు, నిజానికి దావీదు ఈ పరిస్థితులన్నిటిలో కూడా తన దేవుడిని చూడగలిగాడు. దేవుని మీద ఆధారపడ్డాడు. ఇమ్మీడియేట్ స్పందన భయపడిపోయి పారిపోయినప్పటికి కూడా, దేవుడి మీద ఎలా ఆధారపడతాడో, ఈ ఉపద్రవం నుంచి దేవుడు దావీదుని ఎలా తప్పిస్తాడో మనము చూద్దాము. అబ్షాలోముకి ఏం జరుగుతదో, అబ్షాలోము నిర్ణయాలు ఎలా ఉంటాయో, ఎక్కడికెళ్తాడో, ఏం జరుగుతదో అదంతా కూడా నేను మూడో కీర్తన చెప్పినప్పుడు మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు మరి ఈ కీర్తన ద్వారా మనందరికీ గొప్ప పాఠము ఏంటంటే, అదృశ్యుడైన దేవుడి మీద మనం ఆధారపడాలి అనేటువంటి సత్యము మనం నేర్చుకుందాము. నేర్చుకొని ఏ కష్టమొచ్చినా, ఎంత కష్టమొచ్చినా గూడా, నా దేవుడు నన్ను తప్పిస్తాడు అనేటువంటిది మనం గట్టిగా పట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.